అండి ఎలాంటి మసాలా లేకుండా స్వీట్ కార్న్ బిర్యానీ చేస్తున్నానండి. ముందుగా అయితే రైస్ నానబెట్టుకున్నాను. కావాల్సినవన్నీ కట్ చేశాను. స్వీట్ కార్న్, క్యారెట్, టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బిర్యానీ దినుసులు అన్నీ రెడీ పెట్టుకున్నాను. స్టవ్ మీద కుక్కర్ పెట్టాను. కుక్కర్లో బిర్యానీ చేస్తున్నానండి. 3 స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేగాక బిర్యానీ దినుసులు వేసాను. అది కూడా వేగాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసానండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత స్వీట్ కార్న్, క్యారెట్, టమాటాలు వేసానండి. అది కూడా వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసాను. తర్వాత గరం మసాలా వేసి మొత్తం అన్నీ కలిపేసానండి. బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత బియ్యం వేస్తానండి. బియ్యం కూడా కాస్త కలపాలి. బియ్యం అనేది విరగకుండా ఉండాలంటే కొంచెం నిమ్మకాయ వేసుకుంటే విరగకుండా ఉంటుందండి. పొడి పొడిగా నీట్గా వస్తుంది. బాగా ఫ్రై అయ్యాక వాటర్ వేస్తానండి. వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేస్తాను. 2 విజిల్లు వస్తే బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లాంగ్ వీడియో కావాలంటే లాంగ్ వీడియో కూడా పెట్టాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.